నమస్తే, హాయ్ అండి. ఈరోజైతే నేను ఫిష్ ఎగ్ ఫ్రై చూపిస్తున్నాను. ఫిష్ ఎగ్ ఫ్రై చేప జన ఫ్రై అండి. చేపలో గుడ్డు ఉంటుంది కదండి, అది ఆ ఫ్రై చూపిస్తున్నాను. హెల్త్కి అయితే చాలా మంచిదండి ఇది. కొత్తగా ఫుల్ వీడియో చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి మన ఛానల్ని. మనం ఇప్పుడు వ్లాగ్లోకి వెళ్దామండి. ఇది హెల్త్కి అయితే చాలా మంచిదండి. పిల్లలకి ముఖ్యంగా బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, చదువుకున్న పిల్లలకి. పెద్దవాళ్ళకైతే బ్లడ్కి సంబంధించి బ్లడ్ ప్రెషర్ అలాంటివి ఉంటారు కదండి, అంటే బీపీ షుగర్ అలాంటివి ఉండే వాళ్ళకి ఇంకా చాలా మంచిది వాళ్ళకి. ఇప్పుడు నేను కడాయి తీసుకొని కడాయిలో 4 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకొని దాంట్లో ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను, కరివేపాకు వేసుకున్నాను, అల్లం పేస్ట్ కూడా ఒక 2 స్పూన్ దాకా వేసుకున్నాను. అంతా ఫ్రై చేస్తున్నాను, బాగా పచ్చివాసన దాకా ఫ్రై చేసేసి దాంట్లో ఇప్పుడు ఎగ్ ఉంటుంది కదండి, అది చేప ఎగ్గు, అది బాగా పసుపు ఉప్పు వేసి బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. అది ఇప్పుడు వేస్తున్నాను. 1 kg దాకా ఉంటుందండి ఇది. 1 kg దాకా వేసేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసేసి ఫ్రై చేయండి. ఇది హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలకి హై ప్రోటీన్ ఉంటుంది, ఒమేగా 3 ఫ్యాట్స్ యాసిడ్స్ అనేవి ఉంటాయి, చాలా మంచిది. హై ప్రోటీను, విటమిన్ B12 ఉంటుంది, చాలా మంచిదండి పిల్లలకి, పెద్దవాళ్ళకి, బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి, గుండెకు హార్ట్కి సంబంధించి చాలా మంచిది. ఇది ఇంకా ఇప్పుడు చేప ఎంత మంచిదో ఈ ఎగ్ ఫ్రై దానికంటే ఇంకా మించిందండి. ఇంకా చేప ఎగ్ అనేది దీన్ని తినడం వల్ల హార్ట్కి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉన్నా కూడా అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల చాలా మంచిది. ఇవి చేసి పెట్టండి పిల్లలకి, పెద్దవాళ్ళకి అప్పుడప్పుడు చేసి పెట్టండి, చాలా మంచిది. బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, చాలా మంచిదండి. ఇంకా దీని గురించి చెప్పాలంటే ఇంకా ఉందండి. చాలా హెల్త్కి అయితే చాలా మంచిది. అప్పుడప్పుడు తినండి, అప్పుడప్పుడు పిల్లలకి పెట్టండి. ఇప్పుడున్న రోజులను బట్టి హెల్త్కి చాలా మంచిది. ఇది వచ్చేసి ఇప్పుడు నేను అంతా ఫ్రై చేశాను కదా, ఫ్రై చేసినాక కొంచెం ఒక విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత సాల్ట్ పసుపు వేసి మిక్స్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి మళ్ళీ ఫ్రై అవ్వనియండి. సాల్ట్ పసుపు వేసి మిక్స్ చేసి మళ్ళీ ఫ్రై అవ్వనియండి. ఇది వచ్చేసి ఇంకొక పద్ధతి కూడా ఉందండి. గుడ్డు ఫ్రై అనేది అంటే బాయిల్ చేసి కూడా చేస్తారు ఇది. మళ్ళీ వచ్చేసి దీంట్లో కర్రీ కూడా ఉందండి, కర్రీ చేసే విధానం కూడా ఉంది. అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ ఇంకో పద్ధతి ఫ్రై అప్లోడ్ చేస్తాను, కర్రీ కూడా అప్లోడ్ చేస్తానండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే. ఫ్రై అయింది కదండి, మిక్స్ చేశాను కదా, ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం సేపు వేయించుదాము. కొంచెం స్మెల్ అనేది పోవాలి కదండి, పచ్చి స్మెల్. వేయించుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం దాంట్లో వేసుకోవాల్సిన కారం అవన్నీ వేసుకుందాము, చూపిస్తాను. మిక్స్ చేయండి, బాగా వేయించండి. ఇప్పుడు వచ్చేసి ధనియా జీరా ఉంటుంది కదండి పౌడరు, నేను ఇంట్లోనే చేసుకున్న ధనియా జీరా పౌడర్ వేసేసుకున్నాను. 1 స్పూన్ 1.5 స్పూను. కారం వచ్చేసి చిల్లీ పౌడర్ వచ్చేసి తగినంత వేసుకోండి. చిల్లీ పౌడర్ వచ్చేసి తగినంత వేసుకొని తర్వాత గరం మసాలా ఉంటుంది కదండి, ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. మీ దగ్గరికి ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి, బాగానే ఉంటుంది ఇప్పినా కూడా. ఇంకా మొత్తం మిక్స్ చేసేసి ఆ పచ్చివాసన పోయేదాకా మళ్ళీ ఒకసారి ఫ్రై చేయండి. మిక్స్ చేసేసి ఫ్రై చేసేసేయండి, పెట్టేసి. చాలా హెల్త్కి మంచిదండి, ట్రై చేయండి. నేను మిగతా అవి కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. కమెంట్ చేయండి మీకు ఇది నచ్చినట్లయితే, ఈ వీడియో నచ్చినట్లయితే కమెంట్ కూడా చేయండి, షేర్ చేయండి. తెలియని వాళ్ళ కోరికన్నా షేర్ కూడా చేయండి. ఇంకా లాస్ట్గా ఫ్రై అయిన తర్వాత ఇట్లా కొత్తిమీర చల్లేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంకా అయిపోయిందండి. ఇదైతే ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఎగ్ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్ట్ ఉంటుందండి, తింటుంటే చాలా బాగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం అండి. మా అమ్మ అయితే చేపలు తెచ్చినప్పుడు గుడ్డు ఉంటే తీసి వేయించి పెట్టేది అందరికీ, మాకు ఇంట్లో పిల్లలప్పుడు. చాలా బాగుంటుంది. నేను ఇది చాలా రోజుల తర్వాత మళ్ళీ తింటున్నాను, చాలా బాగుంటుంది. చూడండి, నేను గిన్నెలో వేసి చూపిస్తున్నాను. ఇది ఇలాగే తినటం అండి. ఇంకా మనం దేంట్లో తినవసరం ఉందో అలాగే స్పూన్ తీసేసుకొని తింటే నేను చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి ఎంత చూడటానికి బాగుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.